నమస్కారం. నా పేరు మణిరత్నం. నేను 2018 సంవత్సరం నుంచి జనవరి 26న నాయుడుపేటలో సుబ్బారెడ్డి గారి ఇంట్లో ధ్యానం క్లాస్కి అటెండ్ కావడం జరిగింది. మరి నేను ధ్యానంలోకి రావడానికి ప్రధానమైనటువంటి ప్రోత్సాహం ఎవరంటే, నాయుడుపేటలో పిరమిడ్ నిర్మాణానికి స్థలాన్ని దానం చేసినటువంటి జ్యోతి మేడం, సుబ్బారెడ్డి గారి యొక్క ప్రోత్సాహం. అంతకుముందు దాదాపు 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళు నన్ను ధ్యానం చేయని చెప్పేసి నన్ను బాగా ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. మరి నేను ధ్యానం చేసేదానికి అప్పట్లో నాకు అంత ఉత్సాహం ఉండేది, ఉత్సుగా చూపించేవాడు కాదు. ఎందుకంటే నాకు తెలియదు, దీని గురించి సంపూర్ణంగా తెలియదు. కానీ ఆవిడ మాత్రం నన్ను ప్రతిరోజు కనబడ్డప్పుడల్లా నన్ను ప్రోత్సహిస్తూ ఉండేది. ఆ తర్వాత ఆ క్లాస్కి అటెండ్ అయినాక మాకు నాయుడుపేటలో రాఘవేంద్ర సార్తో బాగా పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి రోజు ధ్యానం క్లాసులకు అటెండ్ కావడం, ఎక్కడైనా బయట జరుగుతుంటే క్లాసులు అక్కడికి అటెండ్ కావడం, తద్వారా నాలో ఏదో ఒక తెలియనటువంటి ఒక ప్రవర్తన మార్పు, నా వైఖరిలో కూడా మార్పు వచ్చాయి, నా స్వభావాల్లో కూడా మార్పు వచ్చింది. తద్వారా దీన్ని మనం బాగా ఆపోషణ చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను ధ్యాన సాధన కూడా ఎక్కువ చేయడం జరిగింది. తర్వాత నూతన గృహాన్ని నేను నాయుడుపేటలో కట్టుకున్నాను. దానిపైన మెర్కుబా పిరమిడ్, మనం ఎనీ టైం ధ్యానం చేసుకున్నానికి ఒక మెర్కుబా పిరమిడ్ నేను నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రతిరోజు ఇప్పుడు కూడా ప్రతిరోజు ధ్యాన క్లాసులు జరుగుతాయి. పొద్దున్నే సాయంత్రం అందరూ వచ్చి అక్కడ ధ్యానం చేసుకొని వెళ్తూ ఉంటారు. మరి ఈ ధ్యానం చేసేటప్పుడు నాలో వచ్చినటువంటి మార్పులు అయితే చాలా అమోఘం. నాకు కోపం ఎక్కువ ఉండేది. కోపాన్ని దాదాపు తగ్గించుకున్నాను. ప్రపంచాన్ని చూసే వైఖరి కూడా నాలో చాలా మారింది. అంతా మన మంచికే అనే గీతా సారాంశం ఏదైతే మనం చెప్తుందో, అది ఏది జరిగినా కూడా నేను అదే దృక్కోణంలో నేను స్వీకరిస్తున్నాను. ఆ తర్వాత నాయుడుపేటలో రాఘవేంద్ర సార్ యొక్క ఆధ్వర్యంలో మేము ఈ ధ్యానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాము. ఆ క్రమంలోనే NPSS నాయుడుపేట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో మిత్రబంధు పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఈ పిరమిడ్లో నాయుడుపేటే కాకుండా నాయుడుపేట చుట్టుపక్కల నుంచి గ్రామాల ప్రజలు కూడా వచ్చి ఇక్కడ ప్రతిరోజు ధ్యానం చేసుకుంటున్నారు. మరి ఈ పిరమిడ్ నిర్మాణానికి సహకరించినటువంటి ఎందరో మహానుభావులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కృతజ్ఞత అనేది దైవగుణం. అలాంటి మహానుభావులు మనం తలుచుకోవాలి. మరి ఈ ప్రపంచాన్ని మొత్తం ధ్యానమయం, శాకాహారమయం చేయాలనే ఒక గొప్ప ఆశయంతో ముందుకొచ్చినటువంటి పత్రిజీ సార్ యొక్క ఆశయాన్ని నెరవేర్చే క్రమంలో మేమందరం కూడా విశేషంగా కృషి చేస్తూ ఉన్నాం. శాకాహార ర్యాలీలు జరుపుతున్నాం. ఆ ర్యాలీల్లో ఎక్కువ మంది ప్రజలు భాగస్వామ్యం అయ్యేటట్టు చూస్తున్నాం. మా వంతుగా మేము కృషి చేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ ప్రపంచం మొత్తం ధ్యానమయం చేయాలనే ఒక సంకల్పం, దృఢ సంకల్పం ఉన్నటువంటి ఆ పత్రిజీ సార్ యొక్క సంకల్పాన్ని నెరవేర్చేదానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆయన యొక్క మానస పత్రిక అయినటువంటి ధ్యాన జగత్, ఆ ధ్యాన జగత్తుని, ఆ పత్రికని మన చుట్టూ ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు కావచ్చు, అందరికి కూడా దాన్ని విశేషంగా దాంట్లో చందా కట్టి ఆ పుస్తకాన్ని తెప్పించుకుని ఏర్పాటు చేసుకుని దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకొని మనం మన యొక్క జీవితాన్ని ఉన్నత పదవులు నడిపించుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక చినిగిన చొక్కా అయిన తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కొని ఒక మహానుభావుడి యొక్క గొప్ప మాటను మనం కానీ చూసినట్లయితే ఎంత అర్థం దాగి ఉందో చూడండి. ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కుంటే ఆ మంచి పుస్తకంలో సారాంశము అనేక మంది మేధావుల యొక్క సారాంశం దాంట్లో ఉంటుంది. అనేక మంది గ్రంథాలు చదివినటువంటి సారాంశం దాంట్లో ఉంటుంది.
చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా మనకి ఆ ధ్యాన జగత్ పత్రిక మనకి అందిస్తుంది. సో అందరం కూడా ఈ ధ్యాన జగత్ పత్రికని మనం తీసుకొని మన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని అందరం కూడా ఈ ప్రపంచాన్ని ధ్యానమయము మరియు శాకాహారమయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కేశవరాజు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.